రుద్రవరం మండలంలో గత సాయంకాలము ఈదురు గాలులకు బనానా మరి బొప్పాయి పంటలకు జిల్లాలో చాలా నష్టం సంభవించింది. ముఖ్యంగా రుద్రవరం మండలంలోని ఆలమూరు విలేజ్లో ఈరోజు మేము ఇక్కడ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి రైతులు, తర్వాత హార్టికల్చర్ అసిస్టెంట్, రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు హార్టికల్చర్ ఆఫీసరు, ఇక్కడ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ పొలాన్ని అందరూ సందర్శించడం జరిగింది. బొప్పాయి దాదాపు వచ్చేసి 8 నెలల నుంచి 9 నెలల పంటలు ఈ గ్రామంలో దాదాపు ఒక 160 నుంచి అంటే 160 ఎకరాల దాకా సాగు చేస్తూ ఉన్నారు. అయితే పంట అంతా రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి. 1-2 రోజుల్లో కాయ తెగుతాన సందర్భంలో ఈ హెవీ విండ్స్కు గాలులకు పంట అంతా నేలమట్టం జరిగింది. రైతులకు అపారమైన నష్టం సంభవించడం జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు మరి నష్టపోయిన ప్రతి రైతును మరి వాళ్ళకి ఎన్యూమరేషన్కి ఇన్పుట్ సబ్సిడీకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఏ రైతు పొలంలో 33% అబౌవ్ నష్టం జరిగిందో ఆ రైతును కంపల్సరీగా మనము కవర్ చేసుకొని ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీకి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే ఈ నష్టపోయిన రైతులు ఉంటారో రాబోయే దినాల్లో, ఎందుకంటే పంట 9 నుంచి 10 నెలల మధ్యలో ఉన్నాయి, వీళ్ళకు కొత్తగా ఏదైనా హార్టికల్చర్ పంటలు నాటుకుంటారన్నట్లయితే వీళ్ళకి ప్రయారిటీగా ఈ రైతులకు అరటి కానీ లేకపోతే ఏ పంట వేసుకున్నా వాళ్ళకి సబ్సిడీ వర్తింపజేయడానికి మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశం మేరకు వీళ్ళందరికీ ఆ సబ్సిడీలు చేయడం జరుగుతుంది. తర్వాత ఉన్న పంటను ఇంకా దాని కనీసం 33% బిలో ఉంటే అటువంటి రైతులు ఈ పంటలను ఏ విధంగా మరి సేవ్ చేసుకోవాలి, ఇమ్మీడియట్గా ఇప్పుడు పంటల్లో ఇది టూటీ ఫ్రూట్కి ఇమ్మీడియట్గా ఎవరైతే మార్కెటింగ్ చేసుకుంటారో వాళ్ళని కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కాయను కోసుకోవడానికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే దినాల్లో ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో వాటి ద్వారా ఆదుకుంటాము. ప్రతి సంవత్సరము ఈ గాలులకు ఎక్కువ లోనై రైతులు నష్టపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బొప్పాయి సాగు చేసే రైతులు మరి క్రాప్ బౌండరీ ఎంత పొలం చుట్టూరుగా వీళ్ళని మనము అంటే విండ్ రెసిస్టెంట్ క్రాప్స్ వేసుకోమని చెప్తున్నాము. దానికి క్రాచురైనా కానీ లేకపోతే బాంబు కానీ లేకపోతే అవిసెలు కానీ, రెండోది పెద్ద కంది ఉంటుంది, దాదాపు 8 అడుగులు 9 అడుగులు వచ్చే 10 అడుగులు వచ్చే హైట్ ఉన్నటువంటి ఈ పంటలు వేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క గాలి నుంచి పంటను నష్టం కాకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనము చేసుకున్నట్లయితే రైతులు ఈ సమస్య నుంచి మనం అధిగమించడానికి అవకాశం ఉంది. మార్కెట్కి అనుగుణంగా రైతులను పండించడానికి మనము ఫార్మర్స్కి అవగాహన కల్పిస్తున్నాము. జనరల్గా ఏంటంటే మనకు ఇది రంజాన్ టైం నుంచి అంటే ఫిబ్రవరి అండ్ జూన్ జూలైలో నాటుకుంటారు. రంజాన్ మాసానికి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనం రైతులు మార్కెట్లో ప్రైస్ తగ్గిపోయినప్పుడు వాల్యుయేషన్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేసినప్పుడు రైతుకు గిట్టుబాటు ధర ఉండడానికి అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా టూటీ ఫ్రూట్ ఒకటి, తర్వాత పపాయిన్ అనే ఒక లేటెక్స్ అంటే పపాయిన్ ఒక ఎంజైమ్ ఉంది, లేటెక్స్ డ్రై చేసుకొని పౌడర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉంది. సో ఇట్లా వాల్యుయేషన్ చేసడానికి కూడా రైతులకు అవగాహన కల్పించి రైతుల్ని ప్రోత్సహిస్తాము ఉద్యాన శాఖ తరఫు నుంచి. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇంకా ఎక్కువగా గాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు పొలాల్లో తయారైన పంటను ఇమ్మీడియట్గా హార్వెస్ట్ చేసుకొని మార్కెట్కి తరలించుకున్నట్టయితే రైతులు కూడా నష్టపోక ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పంట తోటలో చూసినట్టయితే చాలా వరకు కాయలు తారే ఉన్నాయి. సో ఇవి నోటికి వచ్చిన పంట అంటే మన కాపు రెడీగా ఉంది కాబట్టి రైతుకు ఆదాయం ఇచ్చే పంట కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కోసి మీరు మార్కెట్ చేసుకున్నట్టయితే రైతు కొంచెం వరకు ఈ నష్టాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. సాయంత్రం వచ్చిన ఎదురుగాలుల వల్ల మొత్తం మా ఊర్లో బొప్పాయి పంటలు దెబ్బతినడం జరిగింది. మొత్తం మా ఊర్లో 170 ఎకరాల పంట నాటగా 80 ఎకరాల వరకు డ్యామేజ్ జరిగింది. మెయిన్గా ఏమంటే మేము నాటిన 4 ఎకరాల పంటలో మాకు 90% డ్యామేజ్ జరగడంతో పాటుగా ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి ఎకరాకు 1,50,000తో పెట్టుబడి పెట్టగా 6 లక్షలు ఖర్చు వచ్చింది. 6 లక్షలకు గాను మాకు ఇంతవరకు ఒక కటింగ్ జరిగితే శాంపిల్ కాయల కిందగా ఒక 2 టన్నులు కటింగ్ జరిగినాయి. అంటే అవి కూడా రేటు లేదు. ఇప్పుడు ప్రజెంట్ 5 నుంచి 7 రూపాయల మధ్య రేటు పోతుంది. దాంతో రైతుకు వచ్చే ఆదాయం కూడా ఏం లేదు. తర్వాత ఇప్పుడు కాయ కటింగ్ స్టేజ్లో ఉండగా ఈ గాలులు వచ్చి మొత్తం డ్యామేజ్ జరగడంతో మేము నష్టపోయిన ఈ 6 లక్షలతో పాటు అంతర పంటగా నాటుకోవాలనుకుంటున్న పంటలు కూడా ఇప్పుడు నాటుకోవడానికి వీలు లేదు. సో ప్రభుత్వం ఏదన్నా కానీ మాకు మమ్మల్ని గుర్తించి
ఏదైనా సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.